గాలి గాలి సోకిందనే డైలాగ్ వినిపిస్తుంది. గాలి గిలి నేనైతే నమ్మను. గాలి సోకితే నేను ఇలా ఉండను, అందరితో విచిత్రంగా బిహేవ్ చేస్తానని అనుకుంటున్నా. కానీ గాలి సోకిన వాళ్ళు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటాయంట. ఇది దయ్యం పట్టినట్ట ఏమో తెలియదు. కొంతమందికి సూసైడ్ అటెంప్ట్ చేసుకునేంత సిచ్యువేషన్స్ కూడా వస్తాయంట, అలాంటి ఆలోచనలు వస్తాయంట. నా మైండ్లో అలా హలో గైస్, వెల్కమ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. ఏంటి ఎక్కడున్నాను ఏది పోస్ట్ కూడా చూశారు ఆల్రెడీ. 3-4 డేస్గా నేను చెప్పాలనుకుంటున్నా. ఇంతకుముందు శ్మశానానికి వెళ్ళినప్పుడు నేను ఆల్రెడీ ఒక మ్యాటర్ చెప్పాను. నాకు నిద్ర సరిగ్గా లేదు, ఎందుకు ఏదో జరుగుతోంది 3-4 డేస్గా అన్నట్టు చెప్పాను కదా. 10 రోజుల నుంచి నాకు ఏమైందో తెలీదు. నాకు దయ్యం పట్టిందా ఏంటో తెలియట్లే. రాత్రి అయితే 6 అయ్యి 7 అయింది అనుకో, ఇంట్లో ఒంటరిగా అయిపోయినాను అనుకో. ఇంట్లో ఫ్యామిలీతో అన్నా ఉండాలి, లేదంటే బయటకన్నా వెళ్ళాలి అనిపించేస్తుంది. కానీ ఒంటరిగా ఉండాలనిపించట్లేదు. ఎందుకంటే నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఒక 1.5 year బ్యాక్, 2 years బ్యాక్ అట్లా వచ్చింది. అది ఒక బ్రేకప్ వల్ల ఆ సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఇప్పుడు నాకు ఏ రీజన్ వల్ల అలా అవుతుందో తెలీదు. రీజన్ లేకుండా నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, ఒంటరిగా ఉండలేకపోతున్నాను, బాధ వేస్తుంది. ఏదో భయము. నార్మల్గా హ్యాపీ మూమెంట్ కళ్ళ వచ్చినా కూడా భయపడుతుంది. హ్యాపీగా కళ్ళ వచ్చినా కూడా 12 గంటలకు నిద్రపోతే 2 గంటలకు కరెక్ట్గా నాకు మెలకు వచ్చేస్తాను. ప్రతిసారి చూస్తున్నా 2 గంటలకు మెలకు వచ్చిందంటే నాకు 4. ఒకరోజు అయితే 9 గంటలకు పడుకున్నా. ఆ రోజు మేము షూట్కి కూడా వెళ్ళాము. ఆ రోజు కూడా చెప్పాను నీకు. 9 గంటలకు మళ్ళీ పడుకొని మళ్ళీ 12 గంటలకు అంతా లేచేస్తా. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అదే రాత్రి అయితే ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. 10 days నుంచి ఇలా అవుతుంది. ఏదో ఈ గుడి అంట, ఇక్కడికి వస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ బాగుంటాయి, ఇలాంటి టైంలో వస్తే బాగుంటుంది అనేసి చెప్పారు. అందుకని ఇక్కడికి వచ్చాను. చాలా దూరం. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది కిషోర్ ఇంటికి? 12 kilometers. 12 నుంచి 13 kilometers లోపల ఉంటుంది. మేము ఇంత దూరం వచ్చాము. ఇది ఎలా చెప్పాలో అర్థం కాక నేను కెమెరాలు కూడా తీసుకురాలా. బట్ నాకు ఇది చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి. ఇలా ఉంటాయి. చాలామంది అడిగారు కదా, నేను వస్తాను మేము కూడా చేయొచ్చా అని. చేస్తే ఎలా ఉంటుందో అనేది ఒక్కొక్కసారి సందర్భం. ఇది దయ్యం పట్టినట్ట ఏమో తెలియదు. కొంతమందికి సూసైడ్ అటెంప్ట్ చేసుకునేంత సిచ్యువేషన్స్ కూడా వస్తాయంట, అలాంటి ఆలోచనలు వస్తాయంట. నా మైండ్లో అలా తిరుగుతాను, కానీ అంత పిరికొండ అయితే కాను కాబట్టి అలాంటి ఆలోచనలు దూరం పెడతాను. నేను పెద్దగా రిసీవ్ చేసుకోను. అంత టార్చర్ అనుభవిస్తున్నా నేను నైట్ అయితే అని. యాక్చువల్లీ కిషోర్ది స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయి. సో అక్కడి నుంచి చెప్పాలి. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ నేను రోజు నిద్ర లేకుండా గడుపుతున్నా. సినిమాలు చూడటము, లేదో మొబైల్ నొక్కడము. మొబైల్ తీసేసి పక్కన పడేసి నిద్రపోదామన్నా కూడా మళ్ళీ నాకు అదే ఏదేందో ఆలోచనలు. ఇది సక్సెస్కి దారి తీస్తోందేమో, లేదా నేను లోపల స్ట్రెస్ ఎక్కువ పెంచుకుంటున్నానేమో అనే ఫీలింగ్ ఉంది. ఇంకొకటి, కొంతమందికి నా బాధ షేర్ చేసుకుంటే తెలిసిన వాళ్ళకి దయ్యం పక్కా పట్టింది, చూపించుకో అని నన్ను భయపెడుతున్నారు. కానీ నేను కామెంట్లో మీరు చెప్పండి, నాకు ఏమైంది అనుకుంటున్నారు? నాకు ఎప్పుడు లేనిది అన్నీ ఉన్నాయి గాయ్స్. ఒక ఫ్యామిలీ ఉంది, నేను చేయబోతున్న నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, యూట్యూబ్ ఉంది, మీరంతా ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఏది లేదు, సక్సెస్ లేదు. అది దానికోసమే పోరాడుతున్నా, అది పక్కన పెట్టండి. కానీ ఎందుకు ఇలా అవుతుంది? నాకు ఏమీ లేదంటే ఓకే, లోపల ఉండే రోగాలు కూడా ఉన్నాయి, గ్యాస్ట్రిక్ అంట, సంథింగ్ అన్నీ ఉన్నాయి. కానీ ఇలాంటి దీనికి జబ్బుకి పేరేంటి? ఆ లోన్లీనెస్ అంటారా, లేకపోతే స్ట్రెస్ వల్ల వచ్చే ఇది ఫియరా, లేకపోతే సైకలాజికల్గా నేను ఏమైనా డిస్టర్బ్ అవుతున్నానా? అది నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఎవరైనా ఏమైనా తెలిసి ఉంటే నా కామెంట్లో సజెస్ట్ చేయండి.
దయ్యం అనేసి అని అంటున్న దయ్యం పట్టింటుందిరా ఏదైనా ఇది గాలి సోకిందనే డైలాగ్ వినిపిస్తుంది. గాలి గిలి నేను అయితే నమ్మను. గాలి సోకితే నేను ఇలా ఉండను, అందరితో విచిత్రంగా బిహేవ్ చేస్తానని అనుకుంటున్నా. కానీ గాలి సోకిన వాళ్ళు కొంతమంది కొన్ని రకాలుగా ఉంటాయంట. నాకు అట్లా ఏమైనా ఉందేమో చిన్న లోపల వెళ్తుంది. సో అందుకోసమే ఈ బ్యాక్గ్రౌండ్లో అదే ఈ గుడికి వచ్చాను. ఓల్డ్ కాలం అంట, మన తాతలు ఉండే కాలంలో కిషోరా చాలా పాతది, ఎప్పుడో పాతది. సో ఎవరు పూజలు కూడా చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. అది మంచి సందర్భంలో జరుగుతాయంట ఇక్కడ. ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేసేది కాదంట ఇక్కడ అది. సో ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే లోపల, నేను ల్యాగ్ ఉండే చోట కట్ చేస్తాను, లేదంటే అట్టే వినాలి అనుకుంటే వినండి, నేను అలాగే పెట్టమంటే పెడతాను. మీకు తెలియదు కూడా తెలియదు ఎట్లా పెడతాను. చెప్పాలంటే నాకు దయ్యం పట్టింది అనేసి నేను అనుకోవట్లే. కొంతమంది చెప్పడం వల్ల నేను భయపడుతున్నా. భయం అనేది లోపలిది, బట్ బయటికి మాత్రం నేను కూల్గా ఉండాలి. ప్రతిరోజు రాత్రిని ఎదిరించాలి అనుకుంటున్నాను. రాత్రిని ఎదిరించాలి, ఇది ఒక కంటెంట్గా తీసుకొని ఒక సినిమా కూడా తీయచ్చు అనే ఫీలింగ్ ఉంది. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు సినిమా పరంగా ఈజీగా చూపించగలం, కానీ ఇలా మాత్రం చూపించలేం. ఎందుకంటే న్యాచురల్గా సినిమా ద్వారానే మీకు జనాలకు అర్థమయ్యేది, ఒక వీడియో ద్వారా అర్థమవుతుంది. ఇట్లా మాటల ద్వారా అసలు అర్థం కాదు. థియరీ చెప్తే ప్రాక్టికల్గా చూపిస్తేనే అర్థమవుతుంది. అంత పెయిన్ అనుభవిస్తున్నా. ఒక మనిషి, కావాల్సిన మనిషి ఇక్కడ చనిపోయింది. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా, లైవ్లో చెప్పాను అనుకుంటా. కావాల్సిన మనిషి ఇలా చనిపోయాడంటే, చాలా కావాల్సిన మనిషి అయ్యో అనే ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా ఆ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ డైలీ రాత్రి నాకు అలా అనుభవిస్తున్నా. లేదా రీసెంట్గా నాకు ఒక ఇష్యూ వల్ల, ఒక మనిషి వల్ల, నా పర్సనల్ మనిషి వల్ల గొడవలు, సో అవాయిడ్నెస్, దీని గురించి కూడా నేను ఆలోచిస్తున్నా. దాని గురించి ఏమైనా అవుతుందా, బాధపడుతున్నానా అనే ఫీలింగ్ ఉంది. బట్ అదైతే మాత్రం అదే ఒకవేళ నా బాధకు కారణం అయితే దయ్యం కాదనుకుంటున్నా. అది కాదు అనుకుంటే మాత్రం పక్క నాకు ఏదో అయింది, అది మాత్రం పక్క. చూద్దాం, ఇంకొక 2-3 వీక్స్ చూస్తాను. మళ్ళీ హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ పోతే భయం వేస్తుంది, ఒంటరిగా ఉండాలి. ఇక్కడైతే ఫ్యామిలీస్ ఉంటారు, అక్కడైతే హాస్టల్లో ఉండాలి. ఎక్కువ రోజులు ఉండాలంటే నరకమే. ఇంకా ఇంతకుముందు అయితే కిషోర్ ఉన్నాడు కాబట్టి 25 రోజులు ఎట్లా నరకం చూశాను. అయినా కూడా అట్లా క్లియర్ అయిపోయింది. ఎవరు ఉండరు, ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది. అందుకే వెళ్ళాలంటే భయపడుతున్నా. వెళ్ళడం గురించి ఆలోచించట్లా, పని అవుతుంది కదా అని, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ వెళ్తే ఆ రాత్రి ఇలా గడుస్తుంది అనేదే భయము. అది నేను ఆలోచిస్తున్నాను. అదే కాదు, మీరు ఏమైనా కామెంట్లో చెప్పాలనుకుంటే నాకు ఏమైంది అనేది, కొంతమంది ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఎవరైనా ఈ బాధ కూడా ఎవరైనా పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, దీని గురించి బాగా అర్థమయ్యేలా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా కామెంట్లో చెప్పండి. లేదా ఇన్స్టాగ్రామ్ కృష్ణ జాగ్వర్ దాంట్లో మెసేజ్ చేసిన నా బాధకి ఒక ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటున్నా. దానికి ఒక క్యూర్ కూడా దొరుకుతుంది అనుకుంటున్నా. మీ ద్వారా చెప్తారనుకుంటున్నా.